ఉంటుంది. ఓ మనుష్యుడా, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని, ఎన్నో వచనం అండి అది? 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తింది ఏమవ్వాలి? చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది ఏ గింజ అయినా, గోధుమ గింజ అయినా ఇంకే గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారంగా నువ్వు విత్తిన దానికి 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు విత్తిన దానికి ఎవరిస్తున్నారు? తన చిత్త ప్రకారంగా దేవుడే. నువ్వు ఏ విత్తనం విత్తినా, భూమిలో ఏం విత్తుతున్నా వట్టి గింజ. నువ్వు గింజ విత్తుతుంటే అందులో నుంచి వచ్చే మొక్క ఏ కలర్లో వస్తుంది, ఏ ఆకులతో వస్తుందండి? దాని ఆకు ఎలా ఉంటుంది? గ్రీన్. అదే రకరకాల మన మెయిన్ ఆకులన్నీ ఏ కలర్లో ఉంటాయి? అసలు మనం విత్తిన గింజకి ఆ కలర్ ఉందా? మనం విత్తిన గింజకి కలర్ లేదు. అది భూమిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేసినట్టే అంటే దాన్ని కూడా సమాధి చేసినట్టే పాతి పెడుతున్నావు అనమాట. గింజను పాతి పెడుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? సమాధి చేస్తున్నట్టు లెక్క. నువ్వు విత్తిన గింజను నువ్వు సమాధి చేస్తేనే కొద్ది రోజులకి ఏమవుతుంది? అది ఒక మొక్కగా, ఒక నీవు ఊహించిన కలర్లో, నువ్వు ఊహించినటువంటి కలర్లో అది బయటకు వస్తుంది. హల్లెలూయా. అలాగునే ఇదిగో నీవు విత్తే గింజకే దేవుడు తన చిత్త ప్రకారంగా ఒక ఆకారాన్ని ఇస్తున్నాడు కదా. కాబట్టి మనము ఈ లోకంలో ఈ మంటి దేహాలు సమాధి చేయబడినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమే మనకి మహిమ దేహాలు ఇస్తాడు, అక్షయ శరీరాలు ఇస్తాడని పౌలు గారు ఈ అధ్యాయం అంతట్లో కూడా ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.